క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఈనాటి మన అంశము కీర్తన 121వ కీర్తన నుంచి కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలను మనము తెలుసుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. కొండ అనగా మనము ఈ లోకంలో ఉండి మనకి ఏదైనా అపాయము ఏదైనా తొందర కలిగినప్పుడు కొండల తట్టు మనకంటే కూడా ఉన్నతమైనటువంటి బలమైనటువంటి ఎత్తైనటువంటి కొండల వైపు చూస్తూ అక్కడి నుంచి ఎక్కడి నుంచో మనకి సహాయం కలుగుతుందని భావిస్తాం. అటువైపు చూసి వాటికి ఉన్నటువంటి ఆకర్షణను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బల సౌందర్యములను బట్టి మనము ఆకర్షితులమవుతూ ఉంటాం. కనుక అవేవో మనకి సహాయము చేస్తాయని చెప్పి వాటి వైపు చూస్తూ ఉంటాం. కనుక ఈ కొండలు మనకు సహాయం చేయవు కదా. మన జీవితంలో కూడా కొండ అనబడినటువంటి అనేకమైనటువంటి అంశాలను మనము అడ్డుగా పెట్టుకుంటూ ఉన్నాం. మనకు అధికారం అనేటటువంటి కొండ, ధనం అనేటటువంటి కొండ, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి అనగా పలుకుబడి అనేటటువంటి కొండ, లేకపోతే పెద్దవాళ్ళతో పరిచయమను, లేకపోతే మనకు ఉన్నటువంటి స్నేహితులను బట్టో బంధువులను బట్టో మనము అతిశయించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన జీవితంలో కొండలుగా ఉంటాయి. వీటిని బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ వీటి వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమి అని మనం ఆలోచన చేస్తే 146వ కీర్తన 3వ వచనంలో కూడా చూస్తే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ లోకాధికారం అంతటిని కూడా ఈ సమస్తమును కూడా మరి చేసినటువంటి వాడు దేవుడే. అక్కడి నుంచి మనకు సహాయం కలుగుతుంది, కానీ వీటి వలన మనకు సహాయం కలగదు. మనము యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని యెషయా అంటూ ఉన్నాడు. ఈ యెషయా భక్తుడు ఎంతో గొప్ప ప్రవక్త. ఆయన మరి నలుగురు గొప్ప రాజుల సముఖములో ఈ యొక్క సేవ చేసినటువంటి వాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల కాలములో ఇతడు సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా ఇతనికి మరి పలుకుబడి, లేకపోతే పెద్దవారితో రాజులతో సాన్నిహిత్యము సహవాసము ఉంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కూడా ఈ యొక్క లోక అధికారుల మీద ఆధారపడి ఎవరో తనకేమో చేస్తారో అని అనుకొని దేవుని కంటే కూడా ఎక్కువగా ఈ లోకం మీద ఆధారపడినప్పుడు అతనికి దైవ దర్శనము కాలేదు. ఎప్పుడైతే కూడా ఈ ఉజ్జియా రాజు మరణించాడో అప్పుడు ఆ యొక్క అత్యున్నతమైనటువంటి సింహాసనం నందు ప్రభువు ఆసీనుడైనట్టుగా అతనికి దర్శనము కలిగినది. అనగా మరి ఎప్పుడైతే కూడా ఈ లోకపు వాంఛలను వదిలిపెట్టాడో, ఈ లోకపు అధికారం వైపు అటు నుంచి కన్నులు మరి ఆ కొండల తట్టు నుంచి తన కన్నులు దేవుని వైపునకు త్రిప్పుకున్నాడు, అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనం నందు ఆయన ఆసీనుడై ఉండి ఈ లోక రాజ్యములన్నిటినీ కూడా ఏలుచున్నటువంటి వానిగాను, అందరినీ కూడా నడిపిస్తున్నటువంటి వారిగాను, మరి అందరికీ కూడా అధికారం ఇస్తున్నటువంటి వానిగాను అతను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. కనుక మన జీవితంలో కూడా ఎప్పుడైతే కూడా ఈ సమస్యలు అనే సుడిగుండములో మనము ఉంటూ ఉంటాం, ఈ కొండలు అనబడినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో ఎప్పుడూ కూడా అవి మనకంటే కూడా ఎంతో ఎత్తుగా ఉన్నతముగా గొప్పవిగా కనబడుతూ మనల్ని మింగేస్తాయా అన్న విధంగా మనం చూస్తూ ఉంటాం. కనుక వాటిని చూసి మనం చలించిపోతూ ఉంటాం, మన విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటూ ఉంది. అందుకే అన్నాడు యేసయ్య, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని అన్నప్పుడు అది ఆ విధంగా జరుగుతుంది అని అనగా, నిజముగా మనం ఈ లోకములోని కొండలను పెకిలించాల్సినటువంటి అవసరము లేదు. కానీ ఒకవేళ దేవుడు తలస్తే అది కూడా చేస్తాడేమో, కానీ
మన జీవితంలో ఎదురైతున్నటువంటి ప్రతి సమస్యను కూడా మనకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఆ సమస్యను చూసి మనము అది మన నుంచి తొలగిపోవాలి అని యేసుక్రీస్తు నామంలో అడిగినప్పుడు తప్పకుండా కూడా అది మనలో జరుగుతుంది అనే విశ్వాసం మనకు ఉండాలి అని అక్కడ తెలియజెప్పబడుతూ ఉంది. కనుక ఈ కుండల తట్టు చూసేట దానికన్నా అది సహాయం నాకు ఎక్కడి నుంచి కలుగుతుంది అన్నప్పుడు 2వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. అనగా ఏదైతే నీకు బలముగా ఎత్తుగా హెచ్చుగా ఈ లోకములో ఏ విధంగా అయితే కూడా ఇవన్నీ కూడా ఎంతో బలము, ఎంతో సౌందర్యం, ఎంతో ఎత్తుగా కనబడ్డవన్నీ కూడా గర్వానికి సూచనగా ఉంటూ ఉన్నవి. కానీ వీటిలన్నిటినీ కూడా, ఈ కుండలను కూడా, ఈ యొక్క బలమైనటువంటి వాటిని కూడా, ఈ ఎత్తైనటువంటి వాటిని కూడా సృజించినటువంటి ఆ సృష్టికర్త, వాటిని కూడా అనగా ఈ లోకములో ఉన్నటువంటి అధికారం ఇచ్చినటువంటి సృష్టికర్త, ఈ లోకములో సమస్త వైభవమును దయచేసినటువంటి సృష్టికర్త, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఈ సమస్తము కూడా మబ్బు విడిపోవునట్లుగా విడిపోతుంది అని మనకు తెలియజెప్పబడుతూ ఉంది. ఈ కుండల నుంచి కదలవు, మనకు సహాయము చెయ్యవు. కనుక మనమైతే ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ విధంగా ఉన్నటువంటి సమస్యలను మనం ఏ విధంగా అధిగమించాలంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పెందలకడనే లేచి కుండ పైకెక్కి అక్కడ మోకాల్లోని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అనగా మనం సమస్యలలో పడి దారి గమ్యము లేనటువంటి వారముగా కాకుండా సమస్యల పైనుంచి మనము మాట్లాడాలి, ప్రార్థన చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆ సమస్యకు పైగా నీవుండి ఆ సమస్య నీ పాదముల కింద ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే కూడా ఆ యొక్క కొండను అధిరోహించి ఆ కొండ పైన కాళ్ళు మోపి అక్కడ ప్రార్థించాడు, అదే విధముగా నీ పాదముల క్రిందకి, అంటే ఈ దేవుని యొక్క పాదముల క్రిందకి ఆ యొక్క సమస్యను నీవు తీసుకొని వచ్చినప్పుడు అది నీకు లోబడుతుంది. లేకపోతే ఎంతవరకు కూడా అది నీకు ఒక సుడిగుండంలాగా, గొప్ప తుఫానులాగా నీకు కనబడుతుంది, నిన్ను కలవర పెడుతుంది. కానీ ఎప్పుడైతే కూడా దాన్ని నీవు అణచివేస్తావో, అది నీకు సమస్య కాదని ఆ దేవాది దేవుని వైపు నీవు చూస్తావో, అవన్నీ కూడా నీకు లోబడతాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే విధముగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండపైకి ఎక్కి ప్రార్థించేటటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అదే విధముగా మరి ఒక కొండను మనం చూస్తే రూపాంతరపు కొండను కూడా మనం చూస్తాం. అక్కడ తన ముఖ్య స్నేహితులైనటువంటి, తన ఇన్నర్ సర్కిల్ అయినటువంటి పేతురు, యోహాను వీరితో మరి ఆయన ఆ యొక్క కొండను ఎక్కి అక్కడ రూపాంతరము చెందినట్లుగా మనం చూడగలం. కనుక ఎక్కడైతే కూడా నీవు నీ స్నేహితులతో ఉన్నప్పుడు లేనిపోని ముచ్చట్లకు పోకుండా దేవుడు నీ అందు చేసినటువంటి అద్భుతములను బట్టి, నీకు చేసినటువంటి మహత్కార్యములను బట్టి నిన్ను ఏ విధంగా రక్షించుకున్నాడో ఆ విషయాలను చర్చించుకోవటం ద్వారా ఇతరులను కూడా నీవు దేవుని వైపు నడిపించగలవు, వారిని రక్షించగలవు. మరి అటువంటి సహాయము మనం పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి వీటిని మనం చూసినప్పుడు మరి ఒక కొండ మనకు కనబడుతూ ఉంది, అది కల్వరి కొండ. ఆ కల్వరి కొండలో మనకి లోకంలో ఏవైతే కూడా మరి గొప్పవిగా అనబడుతున్నటువంటివి, మన జీవితంలో ఏదైతే నీకు అడ్డుబండగా, అడ్డు రాతిగా ఉంటూ ఉందో, ఏదైతే కొండగా పెద్ద సమస్యగా ఉంటూ ఉందో, ఎప్పుడైతే నువ్వు రూపాంతరపు కొండ అనుభవంలోనికి వస్తూ ఉన్నావో అప్పుడు ఈ కల్వరి కొండ అనగా మన యొక్క పాపమును మనం ఎంచినట్లయితే, దాన్ని ఎంచుకుంటూ పోతే అది కొండంత ఎత్తుగా అవుతూ ఉంది. మన యొక్క మంచి పనులు దాని మీద చిటుకంత గోరంత కూడా ఉండవు. కనుక అటువంటి పాపమునంతటినీ కొట్టివేయటానికి ఆయన కల్వరి కొండ మీదికి ఆ శిలువ మ్రానును మోసుకుని వెళ్ళి అక్కడ ఆ శిలువను దిగగొట్టి అక్కడ తన ప్రాణమును మనందరి కొరకు అర్పించాడు. ఇటువంటి బలమైనటువంటి మనల్ని దేవుని నుంచి విడదీసేటటువంటి ఏ గొప్ప శక్తి కూడా ఉండకూడదని చెప్పి ఆయన పాపమునంతటినీ కూడా అక్కడ సమాధి చేసి ఆ యొక్క సమాధి గృహలో దాన్ని పాతిపెట్టినట్లుగా మనం చూడగలం. ఆయన సజీవుడయ్యాడు కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి కూడా మనము రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునకడు అని వాక్యం సెలవిస్తుంది. అనగా కుండలపైన దేవుని సేవకుల పాదములు ఎంతో సుందరమైనవి. కుండలలో, కోనల్లో, అడవుల్లో, లోయల్లో, ఎడారులలో మరి వీటిల్లో గుండా వెళ్ళుచు మరి ప్రతి ఒక్క బిడ్డను కూడా రక్షించాలని చెప్పి ఎంతో శ్రమల కోర్చి మరి వెళ్ళుచున్నటువంటి సేవకుల యొక్క పాదములు దేవుని యొక్క దృష్టిలో ఎంతో సుందరములై ఉన్నవి అని అంటూ ఉన్నాడు. కనుక అటువంటి పాదమును ఆయన తొట్టిల్లనియ్యడు, ఆయన మనల్ని కాపాడడానికి ఆయన కునకడు అనే విషయం కూడా మనం చూడగలం. ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు అంట. క్రైస్తవులను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఆయన యందు విశ్వాసముంచుచున్నటువంటి నిన్ను ఆయన మరి ఎన్నడూ కూడా ఎడబాయడు. ఆయన ఎప్పుడు కూడా నీ యొక్క సంరక్షణలో ఉంటూ ఉన్నాడు. తల్లి అయినా నిన్ను మరచును గాని నేను నిన్ను మరువను అని అన్న దేవుడు. నిన్ను నీవు కూడా మర్చిపోగలవు, కానీ ఆయన నిన్ను మర్చిపోడు. నీవు పండుకున్నాక నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. మరి ఉదయకాలంలో లేచదవో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో, అటువంటి సమయంలో కూడా నీవు పండుకున్నా లేచి ఉన్నా ఎల్లప్పుడూ కూడా నీ చింతన ఉండి నిన్ను కాపాడుచున్నటువంటి వాడు, అనుదినమును నూతన సంవత్సరమును అనుగ్రహిస్తున్నటువంటి వాడు ఆయనే ఉన్నాడు. ఆయన మనల్నందరినీ కూడా కాపాడడానికి నిత్యము శ్రమిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 7వ దినమున ఆయన తన పని అంతటిలో నుంచి కూడా విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఈ యొక్క సృష్టి కార్యమును జరిగించిన తర్వాత ఆయన ఏమైనా అలసిపోయాడా? కాదు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఒక దినాన్ని ప్రత్యేకపరిచాడు. మన యొక్క నిత్య విశ్రాంతి కొరకు మనము ఎల్లప్పుడూ తనతో ఉండాలనేటువంటి గొప్ప ప్రణాళికలోని భాగముగా ఆయన ఆ యొక్క విశ్రాంతి దినమును ఏర్పాటు చేశాడు. 6 దినాలు పని చేయాలి, ఒక దినమున విశ్రాంతి దినము. ఆ దినమున దేవునితో గడపాలి, ఆ నూతన శక్తిని మనం పొందుకోవాలి. మరి 6 దినాలు మనము ఇంకా శక్తితో మరి కార్యాలను చేసేటటువంటి విధంగా దేవుడు ఆ ఆత్మీయ స్థితిని, శారీరక స్థితిని కూడా దీవిస్తాడు. అలసట చెందినటువంటి శరీరాలను, అలసట చెందినటువంటి హృదయాలను ఆయన సేదదీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరము కూడా మనల్ని కాపాడేటటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదే వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే 91వ కీర్తనలో కూడా ఈ మాట ఉంటూ ఉంది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని అక్కడ కీర్తనాకారుడు మరి అంటూ ఉన్నట్లుగా కూడా మనం అక్కడ చూడగలం. కనుక నీ కుడి ప్రక్కన ఎంతమంది కూడా పడిపోయినా సరే, నీ యొక్క ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది పడినను, అనగా శత్రువు తరుముచున్నను, నీ యొద్దకు మాత్రము ఆయన ఏ శత్రువును కూడా రానియడంట. నీ చుట్టూ కూడా తన గుడారమును వ్యాపింపజేశాడంట. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగూ ఆయన మన చుట్టూ తన గుడారము అనే రక్షణ అనే గుడారమును కప్పి ఉన్నాడు. ఆ యొక్క గుడారములోనికి మనము సురక్షితముగా ప్రవేశించి ఎల్లప్పుడూ కూడా నిశ్చింతగా మనము తండ్రి యొద్ద జీవించినట్లుగా నిశ్చింతతో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా చూస్తే పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు అని అంటూ ఉన్నాడు. అనగా మరి పగలు మరి భయంకరమైనటువంటి ఎండ కాలంలో మరి దానివల్ల కలిగేటటువంటి రోగమున నుంచైనా కానీ, ఆ ఎండ తీక్షణ నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడని,
అదే విధముగా రాత్రివేళ కలిగేటటువంటి వెన్నెల దెబ్బ అంటే చాలా సెన్సిటివ్గా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆ సున్నితమైనటువంటి ఆ యొక్క చంద్రుని యొక్క మరి ఆ యొక్క వెన్నెల రాత్రిలో ఉన్నటువంటి ఆ దాని నుంచి కూడా నీకు ఎటువంటి అపాయము కలగదు. ఎంత సున్నితముగా నీ ఎడల ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడో చూసావా? రాత్రివేళ కలిగేటటువంటి రోగము చాంద్ర రోగము అని కూడా అంటూ ఉంటారు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క తీక్ష్ణమైనటువంటి ఉగ్రతకు నీవు లోను కాకుండా ఆయన తన కృపచేత తన గుడారములో నిన్ను కప్పి ఆ యొక్క తీక్ష్ణమైనటువంటి వేడి నీ మీద ప్రసరించకుండా కేవలము తన కరుణా సంపన్నమైనటువంటి ఆయన యొక్క కిరణాలనే, దయగలిగినటువంటి కిరణాలనే నీ మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కనుకనే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ అపాయము కూడా నీ గుడారమును సమీపింపకుండా మరి కాపాడేటటువంటి వాడు ఆయనని, ఆయన నీ ప్రాణమును కాపాడేటటువంటి వాని కూడా మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అని ఎల్లప్పుడూ కూడా వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు మరి రాకుండా నిన్ను రక్షించును అని ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. వాటిలో ఉన్నటువంటి ఆ ఉన్నత దుర్గములోనికి నీవు పరిగెత్తుకొని పోయి ఆ ఆశ్రయము, ఆ దేవాది దేవుని యొక్క రక్షణలోనికి నీవు రావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది పర్యంతరము అనగా నీ వాక్యం వినిచున్నటువంటి నీవు ఎప్పుడైతే కూడా దేవుని సన్నిధిలో నీ యొక్క పాపములన్నిటిని ఒప్పుకొని ఇక నూతన జీవితాన్ని నేను కలిగి ఉంటానని నీవు కోరుకుంటూ ఉన్నావు, ఎప్పటి నుంచి అయితే కూడా నేను దేవుడు చూపించినటువంటి మార్గంలో నేను నడుచుకుంటా అనుకుంటూ ఉన్నావో, దేవుని యొక్క సంరక్షణలో నేను జీవిస్తానని నీవు కోరుకుంటూ ఉంటావో, ఆ క్షణము నుంచి కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయనకి కునకడు నిద్రపోడు. నీవు నిశ్చింతగా పండుకోవచ్చు, కానీ ఆయన నీ యొక్క క్షేమము కొరకు ఎప్పుడూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క ప్రసన్నతనే మన మీద పడేటటువంటి విధముగా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన కోపము నిమిషమాత్రముండునంట, ఆయన దయ ఆయుష్కాలమంతా కూడా ఉండునని మరి ఆ యొక్క దయనే మన మీద ప్రసరింపజేసేటటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈనాటి నుంచి కూడా దేవుని యందు నమ్మికించినటువంటి నీవు అది ఎంత చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే దేవుని మీద ఆధారపడి చేసినప్పుడు నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ యొక్క అపాయము కూడా నీ దరికి చేరదు. పగటి వేళ ఎగురు మరి ఆ యొక్క బాణమునకైనను, రాత్రి వేళలో ఉన్నటువంటి తెగులనకైనను కూడా వేటి విషయంలో కూడా భయమునకు నీవు భయపడవలసినటువంటి పని లేదు అంటూ ఉన్నాడు. చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అని అంటూ ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఇక నుంచి కూడా నీవు చేయబోయే ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అది ఇది వరకు ఉన్నటువంటి సమస్యే కాదనము, కానీ ఇప్పుడు నీవు దేవుని మీద ఆధారపడ్డ బిడ్డవు గనుక ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ఆయన అన్నాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన సిలువను మోయుట చాలా సులువు. మనంతట మోయాలి అనంటే అది చాలా బరువు, దాన్ని మనము మోయలేం. కానీ ఇప్పుడు ఈ సమస్యలైనటువంటి సిలువను ఆయన మీద ఆధారపడుతూ ఉన్నాము గనుక ఈ కుండ అనేటటువంటి బరువును మనము దించి వేసుకుంటున్నాము గనక దేవుడు అన్ని విధాలుగా కూడా మనకు తోడుగా ఉంటాడు. మన జీవితంలో మొట్టమొదటి కొండ ఏదైనా ఉండవచ్చు. అధికారం అనేటటువంటి కొండ, ధనం అనేటటువంటి కొండ, వ్యామోహం అనేటటువంటి కొండ, అందము అనేటటువంటి కొండ, మరి ఇంకా ఏదైనా ఉండవచ్చు. కానీ ఇటువంటివి మరి ఇంకొక కొండ మన పాపాల కొండ. ఆ కొండలను కూడా అధిగమించాలి అని అంటే కల్వరి కొండ మన జీవితంలో అవసరమై ఉన్నది.
ఆ కల్వరి కొండకు యేసుక్రీస్తుతో పాటు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి వారమై మనము ఇక మన పాత జీవితానికి ఆ సిలువ మ్రానులో ఆ పాత జీవితానికి మరి మేకులు కొట్టివేసినటువంటి వారమై ఇక మనము ఆయన జీవించుట చూడక సదాకాలము జీవించుచున్నాడు గనక మనము కూడా ఆయనతో జీవించదము. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచుచున్నటువంటి నీవు ప్రియ సహోదర సహోదరి, నీవెవరవైనా సరే ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచినట్లయితే ఆయన ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి కూడా నీకు విడుదల కలుగజేయగలడు. ఇది వరకు నీవు సాధించలేనటువంటి పనులు ఇప్పుడున్నటువంటి సమయము నీకు కొద్ది సమయమే అయినప్పటికీ కూడా వాటిలన్నిటిలో కూడా విజయమును తీసుకొని రావటము ఆయన యొక్క ఇష్టం. ఆయనను నమ్మి నడుచుకోవడమే నీ యొక్క పని. కానీ అది ఏ విధంగా ఆయన విజయాన్ని కలుగజేస్తాడో, ఎప్పుడైతే కూడా నీకు అన్ని దారులు మూయబడి ఇంకా ఏ దారి లేదనుకున్నప్పుడు ఆ కొండలను కూడా చదును చేయగలిగినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు. జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవని చెప్పి, ఓ గొప్ప పర్వతమా నీవు చదును చేయబడదువు అని ఆయన చెప్పుచు కొండలను లోయలను అన్నిటిని కూడా సమముగా చేసి ఒకడు సమభూమిలో తన పాదము మోపి చక్కగా నడుచున్నట్లు నీవు అది మంచి సంతోషముగా ఉన్న సమయములోనైనా సరే, బలహీనపడినటువంటి సమయములోనైనా సరే, సమస్యల సుడిగుండములో ఉన్నటువంటి సమయములో అయినా సరే నిన్ను దరికి చేర్చగలిగినటువంటి నావికుడు మన దేవుడు ఆ యేసయ్య. ఆయన యందు విశ్వాసముంచుదాం, ఆయన యందు నమ్మిక ఉంచి ఆ యొక్క సుడిగుండంలో నుంచి బయటికి వద్దాం. ఈ కొండలను మన యొక్క నెత్తి మీదికి పెట్టుకొని మన కన్నులెత్తి చూడకుండా మనము మన పాదముల కింద ఉన్నట్టుగా కిందికి చూద్దాం. సమస్యల మీద నడిచిపోదాం, సమస్యలలో చుట్టబడకుండా. ఏ విధంగా అయితే మరి యెరూషలేము కొండలతో చుట్టబడి ఉన్నదో అని వాక్యం సెలవిస్తూ ఉందో, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది ఒక యాత్ర కీర్తనగా మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ ఇజ్రాయేలీయులు ఎప్పుడైతే కూడా ఈ యూదులందరూ కూడా ఈ యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారో, ఈ కొండలను చూస్తూ ఈ యొక్క కీర్తనలు పాడుచున్నట్టుగా ఈ 15 కీర్తనలు కూడా పాడుచున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక వాటిని చూస్తూ ఈ యాత్ర కీర్తనలను పాడుచు ఎంతో నెమ్మది పొందుతున్నట్లుగాను, మరి ఏ యొక్క కొండల వైపు మరి చూసి వారు భయపడుతూ ఉన్నారో వాటి గుండా దేవాది దేవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, సురక్షితముగా యెరూషలేము వైపునకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క భద్రత ఏ విధంగా అయితే ఒక కాపుదలను ఏ విధంగా అయితే కొండలతో యెరూషలేము చుట్టూ ఏర్పాటు చేసి ఉన్నాడు, నీ చుట్టూ కూడా అగ్ని రథముల చేత ఆయన మరి ఆ రక్షణను కలగజేయాలనుకుంటూ ఉన్నాడు. ఆ రక్షణ అనే శిరస్త్రాణమును మనం ఇప్పుడు ధరించుకోవాలి. నీతి అనే మైమరమును తొడుగుకోవాలి. సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనేటటువంటి జోళ్లను తొడుగుకొనాలి. విశ్వాసమనే ఆత్మఖడ్గమును, ప్రార్థన అనేటటువంటి మరి వీటిని ధరించుకొని దేవుని కొరకు ఈ యుద్ధోపకరణములను ధరించుకొని మరి ఈ లోకములో ఉన్నటువంటి అధికారుల గురించి, రాజుల కొరకు, మన దేశము కొరకు కూడా ప్రార్థించేటటువంటి వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది అని అన్నప్పుడు ఎప్పుడైతే కూడా నీవు ఈ లోకాధికారుల గురించి వీటి గురించి కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అని అంటే నీవు వారిని దీవిస్తూ ఉన్నావు అని అర్థం. అనగా నీవు వారికి కన్నా తక్కువైన వాడు కాదని, వారిని దీవిస్తూ ఉన్నావు అంటే దీవించేటటువంటి వాడు దీవెన పొందుతున్న వానికన్నా గొప్పవాడే. నీవు ఎప్పుడైతే కూడా నీ యొక్క దేశము గురించి, అధికారుల గురించి, నాయకుల గురించి, పరిపాలకుల గురించి నీవు ప్రార్థన చేయటం మొదలు పెడుతూ ఉన్నావో వారందరికంటే కూడా దేవుడు నిన్ను ఒక యాజకునిగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒక మంచి స్థితిలోనికి నిన్ను తీసుకురావాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఏ యొక్క మంచితనము నీ దేశము గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రతిదీ కూడా నీ జీవితంలోనే నీ కుటుంబము క్షేమముగా నడిపింపబడుతూ ఉంటుంది. యెరూషలేము క్షేమము మన క్షేమమని అంటే, యెరూషలేము ఎక్కడనో ఉంది, నేను ఎక్కడనో ఉన్నాను, నాకేమి అని అనుకుంటున్నావేమో కానీ ఎప్పుడైతే కూడా యెరూషలేము శత్రువులైతే చేత చుట్టబడుతూ ఉందో నీవెక్కడున్నా సరే ఇక్కడికి కూడా ఆ శత్రువు వస్తూ ఉన్నాడు. ఎంతో భయంకరమైనటువంటి ఆ శ్రమల నుంచి కాపాడబడాలి అని అంటే యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి.
మన దేశ సంరక్షణ గురించి, దేశ క్షేమం గురించి కూడా మనము ప్రార్థన చెయ్యాలి. అటువంటి కృపను దేవుడు క్రైస్తవునిగా నీకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఆ దేవాది దేవుని వైపు, ఆ సృష్టికర్త వైపు, ఆ మహోన్నతుని వైపు నీవు నీ చేతులను చాస్తూ ఉన్నావు కనుక ఆయన తన గ్రద్ద రెక్కల మీద నిన్ను ఎత్తుకొని ప్రతి సమస్య మీద కూడా ఎగిరిపోనట్లు చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. ఇజ్రాయేలీలు కూడా ఎర్ర సముద్రమును దాటి ఈ యొక్క కనాను దేశమునకు వస్తూ ఉంటే ఎన్నో సమస్యలను చూశారు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు వారి యొక్క బట్టలు పాతగిలలేదంట, వారి యొక్క పాదములు వాయలేదంట. ఆ విధంగా కాపాడుతూ ఉంటాడు యేసయ్య నిన్ను. ఆయన ఎప్పుడు కూడా నీ కొరకు మేలుకొని ఉండేటటువంటి దేవుడు. సదాకాలము నీతో కూడా, ఆయనతో కూడా మనము జీవించాలని కోరుకున్నటువంటి దేవుడు ఆయన. ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకుంటున్నటువంటి వాడు ఆయన. ఎటువంటి భయమునకు కూడా మనము భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఈ యొక్క గాఢాంధకారంలో మనం సంచరించినా కూడా అక్కడ కూడా ఆయన యొక్క సన్నిధిని నీవు అనుభవించగలం. ఒకసారి ఈ సమస్యల మూలంగా దావీదు అంటే మహారాజు కూడా, కీర్తనాకారుడు కూడా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు తనను విడిచిపెట్టాడేమో అని అనుకున్నాడు, కానీ మనుష్య రీతిగా ఆ విధంగా అంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కూడా మరి దేవుని వైపు చూస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఇజ్రాయేలీలు కూడా దేవుడు తమను విడిచిపెట్టినప్పుడు దేవుని తట్టు తమ హృదయమును తిప్పుకున్నారు. అప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆయన సజీవుడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే మనకు సహాయకరంగా ఉన్నాడు. ఏ కొండలు, ఏ కన్నులు లేనటువంటివి, ఏ చెవులు లేనటువంటివి, ఏ నడవలేనటువంటి ఆ బలమైన వాటిని నమ్ముకున్నట కంటే, ఈ రాజ్యాధికారులను రాజ్యమును నమ్ముకున్నట కంటే, దేవాది దేవుడు సమస్తమును సృష్టించినటువంటి వాడు, సమస్త అధికారమును కూడా దయచేసినటువంటి వాని వైపు నీ యొక్క హృదయమును ఎత్తుకున్నప్పుడు ఆ ప్రతి సమస్యను కూడా ఆయన నీకు లోపరిచేటటువంటి దేవునిగా ఉంటూ ఉన్నాడు. నిన్ను సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనషనే జోళ్లను తొడుగుకొని ఆయన సమస్త జ్ఞానముతో నింపి నీకు అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సింహాసన దర్శనమును మనం పొందుకోవాలంటే ఈ లోకములో గొప్పవి అనబడినటువంటి ఏవీ నీకు ఉండకూడదు. ప్రథమ స్థానము మన దేవాది దేవునికి మనం ఇవ్వాలి. అటువంటి కృప మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? కొండలను వాటి సమస్తమును సృష్టించిన సృష్టికర్త వలననే, యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది. దేవా, ఈనాడు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా ప్రభానైన వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ప్రభా, ఆ సమస్యల వైపు కాక మీ వైపు చూస్తూ ప్రతి విషయంలో కూడా జయము కలిగి జీవించడానికి, ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఇంకా ఎటువంటి మరి వ్యాపారంలో నష్టపోయినా కూడా వాటికి రెండంతలైనటువంటి ఆశీర్వాదమును దయచేయమని ఇంతవరకు నడిపించినటువంటి దేవ, ఇక ముందుకు నువ్వు నడిపించము నాయన. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారి యొక్క తల్లిదండ్రులను, తమ్ముళ్లను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.